ఈ ఆలయంలో రాత్రి నిద్ర చేస్తే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తాడంట. నమస్తే అండి, నేను మీ బుచ్చిరెడ్డిపాలెం అబ్బాయిని. మన నెల్లూరు జిల్లాలో మనకు తెలిసి చరిత్ర కలిగిన దేవాలయాలు కొన్ని, మనం తెలుసుకోవాల్సిన దేవాలయాలు ఎన్నో. అలాంటి చరిత్ర కలిగిన ఆలయమే కలవకొండలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఈ ఆలయం పూర్వం నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ అనే అందమైన గ్రామంలో కొండ మీద చాలా అందమైన ప్రదేశంలో ఈ ఆలయం వెలిసి ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర తీసుకుంటే దాదాపు 500 నుంచి 600 సంవత్సరాల చరిత్రను కలిగి విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించి వెంకటగిరి రాజుల కాలంలో మంచి మహోన్నత దిశకు చేరుకున్న ఈ దేవస్థానం రాను రాను ఊరికి దూరంగా ఉండటంతో ఎవరూ పట్టించుకోని దశలో ఇలాంటి చరిత్ర గల శక్తి గల ఆలయాలు శిథిల వ్యవస్థకు చేరుకోకూడదు అని సంకల్పించి పెద్దలు జానకి రామయ్య గారు ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయం చాలా అందంగా ఉంది. ఈ గోపురాన్ని చూస్తే కొన్ని నెల్లూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాలు కనుపూరు, జొన్నవాడ ఆలయాలు గుర్తుకొస్తాయి. చాలా కష్టపడి విరాళాలు సేకరించి జానకి రామయ్య గారు సుందరంగా తీర్చిదిద్దారు ఈ ఆలయంలో. ఈ ఆలయం లోపల గోడలకు అందమైన దేవుని రూపాలైతే చెక్కి ఉంటుంది. అడుగడుగున అందంతో నిండి ప్రశాంత వాతావరణంలో మరో నరసింహకొండగా ప్రసిద్ధి చెందుతుంది ఈ ఆలయం. దేవస్థానంలో ప్రతి సంవత్సరం మే నెలలో 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అలానే ప్రతి శనివారం ఉదయం నరసింహునికి అభిషేకాలు, మధ్యాహ్నం అన్నదానాలు, సాయంత్రం మంగళ వాయిద్యాల మధ్య పల్లకీ సేవతో శనివారం వైభవంగా నిర్వహిస్తారు. నెక్స్ట్ ఇయర్ లో ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము.